రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరు మార్చుకోవాలని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేసే నువ్వా మమ్మల్ని విమర్శించేది అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు శాసనసభ్యులు విమర్శించారు. అనంతపురంలోని రోడ్డు భవనాల అతిథి గృహం నందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము భయపెట్టింది జగనన్న ఇళ్ల నిర్మాణానికి, మాతో డబ్బులు తీసుకుని మధ్యప్రదేశ్ వాళ్ళు మోసం చేశారని, అందుకే వారిని తీవ్రంగా హెచ్చరించాల్సి వచ్చిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సిపిఐ పార్టీని రామకృష్ణ అమ్ముకుంటున్నారని, తనతో కూడా చందాలు తీసుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా రాష్ట్ర సిపిఐ తయారైందని, రామకృష్ణ అలా మార్చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాను ఈ 5 ఏళ్లలో చేశారని, రామకృష్ణ ఈ జిల్లాకు శాసనసభ్యులుగా గతంలోనే ఉంటూ ఏమి చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు. ఒక పెద్ద మనిషిగా ఒక అడ్వాన్స్ ఇచ్చినటువంటి సంస్థ జగనన్న కాలనీ నిర్మాణానికి, ఇంకొకడు అడ్వాన్స్ తీసుకున్నటువంటి ఫర్ము, ఇక్కడ నుంచి లేబరు వాళ్ళు వెళ్ళిపోయినారు. 120 మంది నుంచి ఉన్న వాళ్ళు 9 మంది దాకా 9 మంది మిగిలిన 9 మంది పని చేస్తున్నారు. ఆ 9 మందికి కూడా ఈ షాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు, అయ్యా మేము 55 లక్షలు పేమెంట్ ఇచ్చినాము, మీరు కూడా వెళ్ళిపోతే మాకు డబ్బులు రావు, అతన్ని పిలిపించండి అని. అతన్ని రమ్మని చెప్పినాము, అడిగినాం, వస్తానా సార్ అని రావడం లేదు. సో ఇవన్నీ ఈ మధ్యలో ఈ సిపిఐ రామకృష్ణకి ఏమి అతనికి జబ్బేంది, సిపిఐ రామకృష్ణ కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకి? ఇతను చంద్రబాబు బీజేపీతో పోతే ఇతను బీజేపీని గరుచుకొని పోతాడా రామకృష్ణ? చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడు ఎలక్షన్కి, జనసేనతో బీజేపీతో. సిపిఐ రామకృష్ణ అతను తోక పట్టుకొని పోతాడా, నరేంద్ర మోడీ తోక పట్టుకొని పోతాడా? సిగ్గులేని జన్మ కాదా రామకృష్ణది? సిగ్గులేని జన్మ కాదా? అతనికి ఓట్లు వేసినారు అనంతపురం శాసనసభ్యునిగా. ఆత్మకూరు మండలంలోని మా గ్రామము మేము ఓట్లు వేసినాము. అనంతపురం రూరల్ మండలంలో అందరూ ఓట్లు వేసినారు. ఆ రోజు మీరు ఊరినే కాలనీలు వేపిస్తే మేము ఈరోజు ఆ కాలనీలు పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకుంటే ఈరోజు వంకపురం బోకుల్లో మీరు ఆక్రమించి మీరు అమాయకమైన ప్రజలను తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు లేకున్నాం. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామకృష్ణ? నన్ను విమర్శించే స్థాయి రామకృష్ణకు ఉందా? చిన్న పార్టీకి ఒక పెద్ద లీడర్ అనుకుందాం. అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసినా, నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన. నా కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాడి రైతుల కోసం 20 కోట్ల రూపాయలు దాతల సహకారంతో మా డబ్బులు పెట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ కట్టించినాము. నువ్వేం చేసినావు పాడి రైతులకు రామకృష్ణ? నువ్వు నా దగ్గర చందాలు తీసుకున్నావు. నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి చందాలు తీసుకున్నావు. హైదరాబాద్లో వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర నేనుంటే వచ్చి నా దగ్గర చందాలు తీసుకున్నావు. ఈ నియోజకవర్గంలో దేశమంతా రాష్ట్రమంతా 2,15,000 ఇల్లు కడతా ఉంటే ఈ నియోజకవర్గంలో 1,90,000కే కడతాన్నాం. 35,000 నేను చేతుల నుంచి చేసుకుంటానా? నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను కడతాను ఇంట్లో. నువ్వు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారి అదిగో పులంటే ఇదిగో తోకని చౌదరి కానీ ఖాన్ చౌదరి మాల్దా ఎంపీ, మాల్దా అనే ప్లేస్ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పోతారు. దిస్ ఫెలో అప్రోచ్డ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ చీటింగ్ షాన్వి ఎంటర్ప్రైజెస్. దిస్ ఫెలో అప్రోచ్ దట్ ఎంపీ అండ్ హీ హాజ్ గివెన్ ఏ కంప్లైంట్. షాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు రాప్తాడు పోలీస్ స్టేషన్లో, 55 లక్షల డబ్బులు మాకు రావాలనేసి. రామకృష్ణ తెచ్చిస్తాడా? దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పరిటాల శ్రీరామ్ వీళ్ళంతా. వాళ్ళు తెచ్చిస్తారా 55 లక్షల రూపాయలు? రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినవి. రాప్తాడు ప్రజలంతా గమనిస్తున్నారు. రాప్తాడు గ్రామంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన 55 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఒక సంస్థ పారిపోతే వాళ్ళకు మద్దతుగా సిపిఐ రామకృష్ణ, వాళ్ళకు మద్దతుగా పరిటాల శ్రీరాము. రాప్తాడు ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. మొన్ననే లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు 2,000 కోట్లని. ఎప్పుడు అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి 2,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజు మాట్లాడినా. 50 కోట్లు ఇస్తే తెల్లకాగితం మీద వైట్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతానా, 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తము కూడా మీరు చెప్తున్న సోకాలు 2,000
కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను నా భార్య నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పిన. సిగ్గు రాలే, ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు. అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటా అన్నట్లుగా మళ్ళీ నిన్న 500 కోట్లకు ఇచ్చినాడు జ్యోతి. మరి 1500 కోట్లు కాకెత్తకపోయిందా? ఈ